బసిల్ జోసెఫ్ మూవీ అయిన నొనక్కులి జీ5లో తెలుగులోకి స్ట్రీమింగ్ వచ్చింది. పాయింట్ ఏంటంటే ఇది జీతూ జోసెఫ్ డైరెక్షన్ అని ఈ మూవీ స్టార్ట్ చేసే వరకు నాకు తెలియదు. 12th మ్యాన్ అండ్ కోమన్ రైటర్ డైరెక్టర్ కాంబో నుంచి వచ్చిన థర్డ్ ఫిలిం ఇది. ప్రీవియస్ ఫిలిమ్స్ లా క్రైమ్ మిస్టరీ కాదు, ఇది క్రైమ్ కామెడీ జోన్రా. సినిమా ఎలా ఉంది అనే పాయింట్కి వస్తే ఇదొక రబ్బర్ బ్యాండ్ సీరియల్. ఏమెక్కలేదు నాకు. హైపర్ లింక్ అనే పాయింట్ తీసుకున్నారు కానీ బట్ సిచ్యువేషనల్ కామెడీకి ట్రై చేసినా ఏ ఒక్క చోట కామెడీ అనిపించలేదు. ఐడియా ఈజ్ ఫైన్ బట్ రబ్బర్ బ్యాండ్ టైప్ స్టోరీ టెల్లింగ్ అండ్ సీరియల్ టైప్ డైరెక్షన్లా అనిపించింది. దీని బదులు బసిల్ది రీసెంట్గా వచ్చిన గురువాయూర్ కొంత బెటర్ నా వరకు. అది కొంచెం ఫస్ట్ హాఫ్ అయినా ఎంతో కొంత ఫన్ క్రియేట్ చేసింది సిచ్యువేషనల్ కామెడీతో. ఇక్కడ హైపర్ లింక్ ఎక్కువ చూసుకున్నారు బట్ కామెడీగా అయితే ఏమనిపించలేదు. ఒక కంపెనీ ఎండి తన ల్యాప్టాప్లోని ఒక ఇంపార్టెంట్ పర్సనల్ వీడియో కోసం ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ దగ్గరికి స్టార్ట్ అవగా, అలాగే ఒక యాక్టర్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ హెల్ప్ కోసం ఈ టూ స్టోరీస్ కనెక్షన్ ఇక్కడ చూస్తారు. బేసిక్గా ఈ టైప్ నేరేటివ్ స్టైల్ ఓల్డ్ స్కూల్ ఫిలిమ్స్లో చూడొచ్చు. అంటే క్యారెక్టర్స్ ఈవెంట్స్ కనెక్ట్ చేయటం ఆర్ ఒకే చోట కామెడీ కోసం క్యారెక్టర్స్ మాట్లాడుకోవటం, వన్ లైనర్స్ ఆర్ ఎనీథింగ్ ఏమన్నా అనుకోవచ్చు. ఫార్మాట్ అదే తీసుకున్నారు బట్ రైటింగ్ అదే. స్టోరీ టెల్లింగ్ ఇనీషియల్గా ల్యాప్టాప్ పాయింట్ దగ్గర క్రియేట్ అయిన మజా ఇంకెక్కడా లేదు. ఫోకస్ ఎక్కువ హైపర్ లింక్ ఉంది కానీ అలా చేసిన కామెడీ విషయంలో మటుకు ఫిలిం డిసప్పాయింట్ చేసింది. అండ్ ఒకే చోట రబ్బర్ బ్యాండ్ లాగినట్టు లాగారు. ఫర్ ఎగ్జాంపుల్ హాస్పిటల్ సీన్, స్క్రిప్ట్ నరేషన్ సీన్ ఆఫ్ కోర్స్ కామెడీ కోసమే అనుకోండి బట్ ఫన్ తెప్పికపోగా నీరసం తెప్పించింది. ఆఫ్టర్ కోమన్ జీతూ జోసెఫ్స్ రామ్ మూవీ కోసం నేనైతే వెయిటింగ్. పర్ఫార్మెన్సెస్ వైజ్ బసిల్ యాక్టింగ్ బాగుంది. బైజు, నిఖిల, సిద్దిక్, గ్రేస్ వీళ్ళు కూడా బాగానే చేశారు. కాస్టింగ్ ఈజ్ గుడ్ బట్ వాళ్ళ రోల్సే కొంత ఇరిటేట్ చేశాయి డ్యూ టు హెవీ స్టెచ్. బీజిఎం ప్లే అవుద్ది బట్ ఏంటో తెలీదు, ఐ మీన్ ఏం అనిపించలేదు అని. ఫైనల్లీ బోరింగ్ మూవీ నా వరకు, మీ ఇష్టం మరి. నో అడల్ట్ సీన్స్, నో బ్యాడ్ లాంగ్వేజ్, స్ట్రీమింగ్ ఇన్ తెలుగు ఆన్ జీ5. సో ఇది మరి మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్లో మాతో తప్పకుండా షేర్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. జై హింద్.